ఎగ్జామ్ అయిన వెంటనే నేను ఇంటరాక్ట్ అయితే అప్పుడు జస్ట్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ లాగా ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు డూ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్. అంటే మనకి మొత్తం ఈ వీక్లో అన్ని కాపీస్ స్కిమ్ త్రూ చేస్తూ వచ్చిన తర్వాత కొంచెం నాలెడ్జ్ వస్తుంది కదా, అంటే ఎలా రాస్తున్నారు ఏంటి, ఏ కాపీ మీద మనం ఎక్కువ మార్క్స్ ఇవ్వగలుగుతున్నాం, దానికి కారణం ఏంటి, ఇలాంటి కొంచెం అండర్స్టాండింగ్ వచ్చాక అండ్ కామన్ మిస్టేక్స్ ఏం చేస్తున్నారు ఇవి తెలిసిన తర్వాత మనము అసెస్ చేసి దాని ఇన్పుట్స్ని మన వాళ్ళకి షేర్ చేస్తే ఈజీ అవుతుంది. దానిలో కామన్ మిస్టేక్స్ ఎక్కువగా మీరు చూస్తే, ఇప్పుడు క్వశ్చన్ ఇక్కడ పెనిన్సులర్ రివర్స్ అడిగారు కదా, నాన్ పెరినియల్ నేచర్ అని. సో దీనిలో కామన్ మిస్టేక్స్లో మేజర్గా అందరూ డిస్కస్ ద ఛాలెంజెస్ అన్నప్పుడు ఛాలెంజెస్ వరకే ఎక్కువ మంది రాశారు. దాని తర్వాత వే ఫార్వర్డ్ అనేది కానీ లేదా మెజర్స్ కానీ అది అండర్లయింగ్ ఇంటర్నల్ వన్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ ద క్వశ్చన్ అని రికగ్నైజ్ చేయట్లేదు. అంటే మనము ఛాలెంజెస్ అని మాత్రమే ఇచ్చి ఆపినా కూడా డెఫినెట్లీ బై డిఫాల్ట్ క్వశ్చన్లో ఇంప్లిసిట్గా, అంటే ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయకపోయినా ఇంప్లిసిట్గా ఇంకొక డైమెన్షన్, ఇంకొక డొమైన్, ఇంకొక పార్ట్ అనేది ఉంది. ఏం పార్ట్ అది? వే ఫార్వర్డ్, కంపల్సరీ మెజర్స్. అంటే ఏదో ఒక పరిష్కారం, సవాళ్ళు అన్న తర్వాత పరిష్కారం ఉండాలి కదా, సవాళ్ళ వరకే మెన్షన్ చేసి మనం వదిలేస్తే కుదరదు కదా, అదొక పాయింట్. ఇప్పుడు అలా మనం ఇప్పుడు ఈ కాపీ వేరే ఎవాల్యుయేటర్స్ ఎవరైతే మనకి ఎవాల్యుయేట్ చేస్తున్నారో ప్లీజ్ కమ్, ఎవాల్యుయేట్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ మార్కులు వేస్తారు దీనికి. యాక్చువల్లీ దిస్ ఈస్ ఎ కాపీ ఆఫ్ వన్ ఆఫ్ ద స్టూడెంట్స్, హీస్ శివానంద్ అని. ఎస్టర్డే హీ కేమ్, ఐ రెడ్యూస్డ్ అరౌండ్ 10 మార్క్స్. వేరే ఇప్పుడు డిజిటల్ కాపీ ఎవాల్యుయేట్ అయినప్పుడు ఎక్కువ మార్కులు వచ్చాయి. ఎందుకని నేను తగ్గించాను అనేది తనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో మనం ఒకసారి మోడల్ ఆన్సర్ చూస్తే ఇందులో వే ఫార్వర్డ్ లేదు, మోడల్ ఆన్సర్లో కూడా చాలా స్పష్టంగా ఏమి ఇచ్చాం మనం చూడండి మీరు. వైబుల్ సొల్యూషన్స్ అని ఇచ్చాను చూడండి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, గ్రే వాటర్ రీసైక్లింగ్, ఇలా రైపేరియన్ బఫర్ జోన్స్. అయితే ఈ పదాలు కూడా ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు ఛాలెంజెస్ ఫేస్డ్ బై పెనిన్సులర్ రివర్స్లో ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ అనేది వన్ ఆఫ్ ద ఛాలెంజెస్ అని మెన్షన్ చేశారు కదా. ఒక స్టూడెంట్ సొల్యూషన్స్ రాస్తూ ట్రిబ్యునల్స్ గురించి రాశాడు, ఆ ప్రాబ్లమ్స్కి పరిష్కారంగా ట్రిబ్యునల్స్. మళ్ళీ ఇక్కడ కంటెక్చువల్ సెన్సిటివిటీ మిస్ అవుతుంది. ఇది ఏ పర్స్పెక్టివ్లో అడుగుతున్నారు, ఇక్కడ ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్ అని అడిగినా కూడా ఇది జియోగ్రఫికల్ కంటెక్స్ట్లో రాయాలి. సో పాలిటిక్స్ సంబంధించిన ట్రిబ్యునల్స్ లాంటివి పరిష్కారాలుగా ఇక్కడ రాయడం అనేది, అది కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్గా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు, అది లీస్ట్ ప్రియారిటీ ఉండాలి. ఓకే, అది కూడా ఎక్కడో కన్ఫ్యూజన్లో ఒక లైన్ ఇలా మెన్షన్ చేస్తూ ఇంటర్నలైజ్ చేసి తీసుకెళ్ళినా పర్లేదు. సో మనకి ఇక్కడ కంటెక్చువల్గా రాయడం ఒకటి, క్వశ్చన్లో ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయకపోయినా ఇంప్లిసిట్గా ఉన్న పాయింట్స్ ఏమున్నాయి, డైమెన్షన్స్ ఏమున్నాయని ఐడెంటిఫై చేయడం. 90% మెజర్స్ రాయలేదు స్టూడెంట్స్. అంటే ఇప్పుడు ఇతను ఆల్వేస్ హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పొటెన్షియల్ ఆస్పిరెంట్స్ అనుకోవచ్చు మనం. ఇతను రాసి ఇంకొక పాయింట్ మళ్ళీ నేను ఏది మర్చిపోయానంటే, స్టేటస్ అన్నారు చూడండి. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, 6th క్వశ్చన్ అనుకుంటారు కదా, 6th క్వశ్చన్ అయినా ఫారెస్ట్ స్టేటస్, ఫారెస్ట్ కవర్ స్టేటస్ 3rd క్వశ్చన్, మినరల్ డిస్ప్యూట్ అనేది 3rd క్వశ్చన్. 90% మళ్ళీ కామన్ మిస్టేక్. లాస్ట్ టైం ఎలా అయితే విష్ణుకుని లిటరేచర్ దగ్గర, ఇక్ష్వాకు ఆర్ట్ ఫామ్స్ దగ్గర అండ్ జ్యుడిషియల్ ఫంక్షనింగ్లో రీఫార్మ్స్ సాలార్జంగ్ తీసుకొచ్చిన దగ్గర అందరు కామన్గా ఏవైతే మిస్టేక్స్ చేస్తారో, అంటే హై టాప్ క్లాస్ స్టూడెంట్స్ చేసిన మిస్టేక్స్ ఇవన్నీ, నార్మల్ స్టూడెంట్స్ కాదు. ఓకే, 100% ర్యాంక్ పొటెన్షియల్ క్యాండిడేట్సే ఈ మిస్టేక్స్ చేస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ చెప్పండి, గుర్తురాట్లేదు. ఆ నెంబర్ ఏంటి? 9th పెనిన్సులర్ రివర్సే, మళ్ళీ అది వేరేది. సరే ఇప్పుడు చూద్దండి క్వశ్చన్ నెంబర్, నేను చూస్తున్నాను ఇక్కడ. డిస్కస్ ఎగ్జామిన్ రెయిన్ఫాల్ వేరియబిలిటీ అన్లెస్ సిగ్నిఫికెన్స్ ఎర్రర్స్ అండ్ కమిటెడ్ టు రెడ్యూసింగ్ కంట్రీస్ డిపెండెన్స్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్, అండర్స్టాండ్ టర్మ్స్ స్మార్ట్ సిటీస్, నేషనల్ ప్లాన్, క్లైమాటిక్ క్యారెక్టరిస్టిక్స్, మేజర్ రివర్ సిస్టమ్స్. ఫారెస్ట్ కవర్ క్వశ్చన్, కరెంట్ స్టేటస్ 10th క్వశ్చన్ రైట్. కరెంట్ స్టేటస్ ఆఫ్ ఫారెస్ట్. ఇక్కడ క్వశ్చన్ ఒకసారి మళ్ళీ నేను సెవరల్ టైమ్స్ రీఐటరేట్ చేస్తాను. యాక్చువల్గా ఏమడుగుతున్నారో మీరే చెప్పండి. ఇక్కడ క్వశ్చన్
మనల్ని అడుగుతుంది ఏంటి, ఎవాల్యుయేట్ ద కరెంట్ స్టేటస్. ఓకే, ఇప్పుడు నేను ఏం స్టేటస్ అడుగుతాను, పాపులేషన్ స్టేటస్ అన్నా. ఈ ప్లేస్లో ఫారెస్ట్ కవర్ తీసి ఏం పెట్టా, పాపులేషన్ పెట్టా. పాపులేషన్ స్టేటస్ అంటే ఏం రాస్తారు, ఆ చిన్నప్పటి నుంచి అది ఎలాగో సిలబస్లో ఇండెక్స్ ఉంది కాబట్టి బై డిఫాల్ట్ సెక్స్ రేషియో పెడతారు, మెయిల్ ఫీమేల్ ఇంత అంటారు, డెన్సిటీ పెడతారు, ఎంఎంఆర్ పెడతారు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెడతారు. అంటే ఇలా పాపులేషన్ స్టేటస్ ఇస్తారు. అంటే ఇందులో ఏముంది స్టేటస్లో, లేకపోతే ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అన్నా కూడా ఏం రాస్తారు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఎంత, గీగ్ ఎకానమీలో ఎంతమంది, ఏదో ఒకటి స్టేటస్ ఇస్తూ ఉంటారు. సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ లో, ఇలా స్టేటస్ అంటే ప్రతిసారి ఏం కనిపిస్తుంది స్టేటస్ అంటే బ్రెయిన్లో, స్టాటిస్టిక్స్. ఇది అర్థమైందా? స్టేటస్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ అంటే స్టాట్స్. అసలు మీరు ఏం రాస్తున్నారు, డెసిడ్యూస్ ఫారెస్ట్ కవర్ ఎంత ఉంది, అసలు ఫస్ట్ ఫారెస్ట్ టైప్స్ రాస్తున్నాం, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, డెసిడ్యూస్ ఫారెస్ట్, ఇలా ఇవి వస్తాయా స్టేటస్లో? ఇవి కాదు కదా. ఫారెస్ట్ స్టేటస్ అంటే, ఫారెస్ట్ కవర్ స్టేటస్ అంటే ఓపెన్ ఫారెస్ట్ ఎంత పర్సంటేజ్ ఉంది, ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ మోడరేట్లీ డెన్స్లీ ఫారెస్ట్ ఎంత, అంతే కదా. పాపులేషన్ స్టేటస్ అంటే ఏం చెప్తాం, టోటల్ పాపులేషన్ ఎంత, అందులో మేల్ ఫీమేల్ ఎంత, దానిలో దీనికి సంబంధించిన డెన్సిటీ ఎంత ఉంది, ఇదే కదా వెళ్ళాలి. ఇక్కడ కూడా స్టేటస్ అంటే ఏం చెప్పాలి, సో ఎంత డెన్సిటీ ఉంది ఫారెస్ట్, మోడరేట్లీ డెన్స్ ఉందా, ఆ డెన్స్లో మళ్ళీ ఓపెన్ ఫారెస్ట్ ఎంత ఉంది, ఇట్లాంటివి కావాలి కదా స్టేటస్ అంటే. కరెంట్ స్టేటస్ ఆఫ్ ఫారెస్ట్ కవర్ అంటే ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా ఫస్ట్ ఏముంది మీకు, స్టాటిస్టిక్స్ కనిపిస్తున్నాయి కదా. స్టేటస్ అంటే స్ట్రాటజీ, ఆ తర్వాత జనరిక్గా ఎన్ని రాస్తారో రాయండి. ఇక్కడ దీనికి కూడా తనకి మార్కులు తగ్గించే వేశాను నేను. అలా ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ కట్ చేశాను. వీళ్ళు 5.5 వేసిన దగ్గర నేను 2 మార్క్స్ కట్ చేశాను. సమ్టైమ్స్ నేను ఎందుకని ఎక్సెస్గా కాపీస్ చూడడం ఇప్పుడు బడెన్ అయినా పర్లేదని చూస్తున్నా అంటే, వీళ్ళు ఎక్కడ కరెక్ట్గా ఫీడ్బ్యాక్ ఇవ్వరో, సమ్టైమ్స్ ఓవర్లుక్ చేస్తారో అనే టెన్షన్ ఉంది. ఎంత మనకి ఫ్యాకల్టీస్ అయినా, సీనియర్ మెంటర్స్ చేసినా, ఎవరు చూసినా కూడా ఇంత మంచి ప్రజెంటేషన్ ఉన్నప్పుడు న్యాచురల్గా ఓవర్లుక్లో మార్క్స్ వేస్తారు. ఇప్పుడు అవుట్ ఆఫ్ 15 క్వశ్చన్స్ 12 క్వశ్చన్స్ బాగా రాశారు. ఖచ్చితంగా 3 క్వశ్చన్స్ ఇదే కాన్ఫిడెన్స్తో, అదే అలైన్మెంట్తో, అదే ప్రజెంటేషన్తో రాసినప్పుడు ఫోకస్ న్యాచురల్గా మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. సో అలా మనకి తెలియకపోయినా, లేదా క్వశ్చన్ తప్పు అర్థం చేసుకోకపోయినా, అసలు క్వశ్చన్ రాకుండా బ్లఫ్ చేసినా కూడా కొన్నిసార్లు మార్క్స్ వచ్చినంత మాత్రాన అది రైట్ ఫీడ్బ్యాక్ అవ్వకపోవచ్చు సమ్టైమ్స్. అందు గురించి 90% అందరూ అదే మిస్టేక్స్ చేశారు కదా. సో ఇప్పుడు మనం ఈ తెలంగాణ స్టేట్ రిచ్ ఇన్ ఫ్లోరా ఫౌనా అదంతా బాగానే ఉంది. ఇంకా నాకు ఏం స్టేటస్ కావాలనేది ఇక్కడ ఇంపార్టెంట్. స్పెషీస్, మమ్మల్స్, బర్డ్స్ ఇవన్నీ ఓకే, బట్ ఇక్కడ అడుగుతుంది ఏంటిది, ఫారెస్ట్ కవర్. ఓకే రైట్. ఇంకొకటి ఇలాంటివి ఏమేమి మేజర్ ఫండమెంటల్ మిస్టేక్స్ చేశారు అని ఇంకా మనం ఐడెంటిఫై చేస్తే, ఇంకో క్వశ్చన్ ఇంట్రడక్షన్స్ ఎలా వస్తున్నాయి మళ్ళీ ఒక చోట మిస్టేక్స్. సపోజ్ టూరిస్ట్ సర్క్యూట్స్. ఇప్పుడు ఈ కాపీ కూడా మనం ఒకసారి చూడండి. ఫిఫ్టీన్త్ క్వశ్చన్ టూరిస్ట్ సర్క్యూట్స్ ఉంది రైట్. అందులో ట్రైబల్ సర్క్యూట్స్ కానీ, హెరిటేజ్ సర్క్యూట్స్, లేకపోతే ఎకో టూరిజం సర్క్యూట్స్ ఇవి ఉంటాయి కదా రైట్. ఇలా కాకుండా ఏం రాశారు మనకి, టూరిజం ఎంత పొటెన్షియల్ ఉంది, గోల్కొండ, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియాలు రాశారు రైట్. ఇక్కడ 15 క్వశ్చన్లో ఇగో టెంపుల్స్ ఏ ఉన్నాయి, ఏన్షియన్ ఫోర్ట్స్ ఏ ఉన్నాయి, న్యాచురల్ టూరిజం, మెడికల్గా ఉంది, సిటీ టూరిజం అని మొత్తం మనకున్న జిఎస్ పరిజ్ఞానం రాసాం అక్కడ. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది ఇక్కడ, ఇప్పుడు మనకి ప్రసాద్ స్కీమ్లో పిల్గ్రిమేజ్ రీజువనేషన్ సెంటర్స్ అని ఉన్నాయి కదా, టూరిస్ట్ సర్క్యూట్స్ బిల్డ్ చేస్తున్నాం కదా, అందులో రామాయణ సూఫీ సర్క్యూట్స్ అని ఇలా పెడతారు కదా, బుద్ధిస్ట్ సర్క్యూట్స్ అని. అదే మోడల్లో మనకు కూడా అఫీషియల్ వెబ్సైట్స్లో ఏముంటాయి, టూరిస్ట్ సర్క్యూట్స్ ఉంటాయి. ఒక 30% స్టూడెంట్స్ కరెక్ట్గా రాయగలిగారు, 70% స్టూడెంట్స్ ఆశ్చర్యంగా బాగా చదివే స్టూడెంట్స్, బాగా రాసేవాళ్ళు, టాపర్స్ లిస్ట్లో ఉండే వాళ్ళే సరిగ్గా రాయలేదు. టూరిస్ట్ సర్క్యూట్స్ అనే దగ్గర ఈ టూరిస్ట్ సర్క్యూట్స్ని, అది ములుగు ట్రైబల్ సర్క్యూట్, దానికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ చెప్పే పాయింట్స్ అనేవి రావట్లేదు. ఇది కామన్ మిస్టేక్స్. అగైన్ మళ్ళీ ఇంకొక మిస్టేక్స్లో అగైన్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనకి చూద్దాం. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్,
ఇంట్రోస్ చూడండి ఒకసారి. ఇప్పుడు పెనిన్సులర్ రివర్స్ లైక్ కృష్ణా గోదావరి కావేరి హ్యావ్ మ్యాక్సిమం డిశ్చార్జ్ డ్యూరింగ్ రైనీ సీజన్ అండ్ ద ఫ్లో గెట్స్ టు మినిమమ్ ఇన్ అదర్ సీజన్స్ డ్యూ టు దేర్ డిపెండెన్స్ ఆన్ రెయిన్ఫాల్ అన్నారు. ఓకే, అంటే క్వశ్చన్లో ఏముందో పెనిన్సులర్ రివర్స్ ప్లేస్లో ఒక 3 రివర్స్ పెట్టేసి క్వశ్చన్లో ఏముందో అదే తిప్పి మళ్ళీ రాశారు ఇక్కడ. ఫస్ట్ క్వశ్చనే ఈవెన్ పొటెన్షియల్ క్యాండిడేట్ ఆల్సో రోట్ ది సేమ్. ఇప్పుడు 9th క్వశ్చన్లో పెనిన్సులర్ రివర్ ఉంది, ఫస్ట్ క్వశ్చన్లో పెనిన్సులర్ రివర్ ఉంది కదా. వీటిల్లో మనం కరెక్ట్గా అడ్రస్ చేయాల్సిన పాయింట్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఎలా చేయాలో ఒకసారి చూడండి. మళ్ళీ మీకు తెలుసు ఆల్రెడీ ఈ క్వశ్చన్స్, ఈ ఫస్ట్ 9th నేను క్లియర్గా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, డిస్ప్లే చేశాను చూడండి. రైట్, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ కనిపిస్తుంది, పెనిన్సులర్ రివర్స్ ఆర్ నాన్ పెరినియల్ రివర్స్ విత్ ఏ మ్యాక్సిమం డిశ్చార్జ్ ఇన్ ద రెయినీ సీజన్ అనేది అక్కడే ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఇది ఒకసారి మళ్ళీ రియేటరేట్ చేయండి. పెనిన్సులర్ రివర్స్ ఆర్ నాన్ పెరినియల్ అంటే కంటిన్యూస్ ఫ్లో ఉండదు కదా, తెలిసిందే కాన్సెప్ట్. నెక్స్ట్ విత్ ఏ మ్యాక్సిమం డిశ్చార్జ్ ఇన్ ద రెయినీ సీజన్, మ్యాక్సిమం డిశ్చార్జ్ రెయినీలో ఉంది అండ్ రెయినీ సీజన్ కాన్ టైమ్స్లో డిశ్చార్జ్ మ్యాక్సిమం లేదు, మినిమం ఉంటుంది. సో మినిమం డిశ్చార్జ్ ఉండి వాటర్ అవైలబిలిటీ లేదంటే అప్పుడు స్కేర్సిటీ ఉంటే అంటే అదేంటి లేదా ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని ఎలా అడ్రస్ చేయాలి, ఈక్విటబుల్గా ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, డిస్ప్యూట్స్ రాకుండా ఎలా దాన్ని యాక్సెసిబిలిటీ అనేది ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలా దాన్ని జాగ్రత్తగా ఆ స్కేర్స్ రీసోర్సెస్ని మనం మేనేజ్ చేయగలగాలి. అదే కదా ఇక్కడ. సో దాని ఇంటెన్షన్లో అందు గురించి ఇప్పుడు దీనిలో ఏమనిపిస్తుంది, ఇది నాన్ పెరినియల్, మ్యాక్సిమం డిశ్చార్జ్ రెయినీ సీజన్లోనే ఉంటుంది. కాబట్టి ఈ పెనిన్సులర్ రివర్స్ ఫేస్ చేసే ఛాలెంజెస్ ఏంటి ఒకసారి కరెక్ట్గా అర్థం చేసుకుంటే, ఈ ఛాలెంజెస్ ఏంటి అన్నారు కదా. ఇప్పుడు ఇంట్రడక్షన్ దేని రిలేటెడ్గా వస్తుంది. ఇప్పుడు పెనిన్సులర్ రివర్స్ బేసిక్గా మనకి ఓల్డర్ రివర్స్ కదా, మెచ్యూర్ స్టేట్లో ఉన్నాయి కదా. ప్రజెంట్ అది ఇప్పుడు యంగర్ ఏదేంటి ఫోల్డ్ మౌంటైన్స్ నుంచి వచ్చినవి కావు కదా, అక్కడ నుంచి కంటిన్యూస్ ఫ్లో ఉన్న పెరినియల్ కాదంటున్నారు కదా. సో మెచ్యూర్ స్టేట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంటుంది, వాటికి వాటర్కి సంబంధించిన అబుండెంట్ అవైలబిలిటీ రీసోర్స్ లేదు, మళ్ళీ దాని సిగ్నిఫికెన్స్ ఉంది కొంచెం, దాని రీసోర్స్ యూటిలిటీ అనేది ఎక్కువ మందికి ఉంటుంది కాబట్టి ఎఫెక్టివ్గా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అనే ప్రాబ్లం ఉంది కదా. ఇది అంటే ఈ ప్రాబ్లమ్ ఆ ఛాలెంజ్ రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా మనము ఈ పెనిన్సులర్ రివర్ అనేది కీవర్డ్స్ యూజ్ చేస్తూ రాయాలి. ఇక్కడ రాయాలంటే 9th క్వశ్చన్కి రాయాల్స్తే ఎలా రాస్తాము, డిస్క్రైబ్ ద మేజర్ రివర్ సిస్టమ్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్. డిస్క్రైబ్ ద మేజర్ రివర్ సిస్టమ్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఓకే, ఇక్కడ సెకండ్ పార్ట్ చూడండి. ఫస్ట్ పార్ట్ రాసేటప్పుడు సెకండ్ పార్ట్లో ఏంటి, డిస్కస్ దేర్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద స్టేట్స్ ఇరిగేషన్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కదా. అంటే ఇప్పుడు ఏంటిది, ఇక్కడ ఏం చేయబోతున్నాం మనం, వాటి అగ్రికల్చరల్ ఇంపార్టెన్స్, వాటికి ఉన్న సిగ్నిఫికెన్స్ చెప్పాలి కదా, వాటి ఎకనమిక్ సిగ్నిఫికెన్స్, ఇవి రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా కీవర్డ్స్ యూజ్ చేస్తాం పెనిన్సులర్ రివర్స్ సంబంధించి. ఇప్పుడు వాటి డిస్ట్రిబ్యూషన్తో వాటి సిగ్నిఫికెన్స్ని రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా మనం టర్మ్స్ యూజ్ చేసి రాస్తాం. అంటే ఇక్కడ పెనిన్సులర్ రివర్ సిస్టమ్కి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి, వాటి ప్రయోజనాలు ఏంటి, వాటి బెనిఫిట్స్ ఏంటి అని రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా రాయాలి. ఎందుకని, పెనిన్సులర్ రివర్ బెనిఫిట్ విత్ రెస్పెక్ట్ టు ఇరిగేషన్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ అడిగారు. సో వాటి ఇంపార్టెన్స్ ఇన్ ఎకనమిక్ యాక్టివిటీస్, అగ్రికల్చర్ యాక్టివిటీస్ వచ్చేటట్టుగానో ఇంకేం సమ్ అదర్ యాక్టివిటీస్లో వచ్చేటట్టుగానో రాయాలి, అక్కడ బెనిఫిట్స్ కనిపించేటట్టుగా. ఇందులో ఏం కనిపించేటట్టుగా రాస్తాము, పెనిన్సులర్ రివర్ ఓల్డర్ రివర్ అయింది, హిమాలయస్లో కంటిన్యూస్ ఫ్లో లేదు కాబట్టి దానిలో వాటర్ అనేది అవైలబిలిటీ స్కేర్సిటీ ఉంటుంది, ఆ ప్రాబ్లమ్స్ని మనం ఐడెంటిఫై చేయాలనేటట్టుగా రాస్తాం. ఇక్కడ రాసి ఏమేమి ఛాలెంజెస్ ఉంటాయి అని జనరేట్ చేస్తాం ఇక్కడ. రైట్, ఒకసారి మనము దానికి సంబంధించిన కీవర్డ్స్ సపోజ్ మీకు సొంతంగా బిల్డ్ చేసుకుంటే పర్లేదు, రాదనుకోండి ఇందులో అయినా చూసి దాని రిలేటెడ్గా రాసుకోవాలి. కీవర్డ్స్ అంటే ఏం లేదు, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు ఏదైనా మనం బేసిక్గా ఇంగ్లీష్లో సినానిమ్స్ అని వినుంటాం. సినానిమ్స్ అంటేనేమో లిటరల్ మీనింగ్కి ఇంకొక డిఫరెంట్ మీనింగ్ ఇస్తాయి. ఇది సినానిమ్ కాకుండా దిస్ ఈజ్ వాట్ కాన్సెప్చువల్ రిలవెంట్ టర్మ్స్, కాన్సెప్చువల్లీ రిలవెంట్ టర్మ్స్ కదా. అప్పుడు ఒకసారి జ్యుడిషియల్ ఫంక్షనింగ్ అన్నప్పుడు ఎట్లుండాలి జ్యుడిషియల్ ఫంక్షనింగ్ రిఫార్మ్ అంటే,
అది యాక్సెసిబుల్గా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఫెయిర్గా ఉండాలి. ఇవేంటివి? జ్యుడిషియల్ ఫంక్షనింగ్ అనే కాన్సెప్ట్కి రిలవెంట్ టర్మ్స్ పదాలు. ఈ పదాలు అనేవి ఇవి కైండ్ ఆఫ్ కాన్సెప్చువల్ సినోనిమ్స్ అనొచ్చు. వీటిని కాన్సెప్చువల్ సినోనిమ్స్ లాగా ఆ ఫంక్షన్ జ్యుడిషియల్ ఫంక్షనింగ్ అనేది ఎలా అయితే అంటుందో, ఇప్పుడు ఫెడరలిజం అన్నామంటే ఏం రాస్తాం? డివల్యూషన్ ఆఫ్ పవర్స్ రాస్తాం. ఫెడరలిజం అదే ఒక కాన్సెప్చువల్ రిలవెంట్ టర్మ్ అది, రైట్? అట్లనే మీకు డిపిఎస్పి గురించి చెప్పినప్పుడు ఏం రాస్తామన్నాము? సోషియో ఎకనామిక్ జస్టిస్ గురించి రాస్తామన్నాం. డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అనే కీవర్డ్ ఉంటుంది అన్నాము. అది రిలవెంట్ టర్మ్, దాని పర్పసే అది. ఆ పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్ రిలేటెడ్ కాన్సెప్చువల్ రిలవెంట్ టర్మ్స్ అక్కడ మెన్షన్ చేస్తాం, ఇంట్రోలో కానీ కంక్లూషన్లో కానీ. కాన్సెప్చువల్ రిలవెంట్ టర్మ్స్. అలా రిలవెంట్ టర్మ్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇది నాన్ పెరినియల్, దానికి సంబంధించిన ఒక కంటెక్చువల్గా రాసేటప్పుడు ఎలా ఉన్నాయి? ఇది ఓల్డర్ ఉంది, ఓకే, నాన్ పెరినియల్ ఉంటుంది మనం చెప్తున్నాం. కాబట్టి ఎక్స్పీరియన్సింగ్ సిగ్నిఫికెంట్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ది వాటర్ ఫ్లో అకార్డింగ్ టు రెయిన్ఫాల్. సిగ్నిఫికెంట్ ఫ్లక్చుయేషన్స్ అదేందా? ఈ టైప్లో ఏదో ఒక మోడల్లో మీకు నచ్చిన పదాలు ఏదైనా రాయొచ్చు, బట్ ఆ పదాలు ఎట్లా ఉండాలి? దీన్ని రిఫ్లెక్ట్ చేసేటట్టుగా ఉండాలి ఆ టర్మ్స్. సో లైక్ దట్. హౌఎవర్ ద రివర్స్ ఆర్ క్రూషియల్ ఫర్ సపోర్టింగ్ అగ్రికల్చర్. అది కొంత సిగ్నిఫికెన్స్ మెన్షన్ చేస్తూ డ్రింకింగ్ వాటర్కి ఉంటుంది. సో రీజనల్ ఎకానమీస్ కూడా ఇది హెల్ప్ అవుతుంది. కాబట్టి చెప్పాను కదా ఇందాక, కొంత సిగ్నిఫికెన్స్ మెన్షన్ చేస్తూ రాస్తూ మళ్ళీ ఇక్కడ ఏం చేయాల్సి వస్తుంది? అది ఇది ఎక్సెసివ్లీ డిపెండెంట్ ఆన్ మాన్సూన్ రైన్స్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ ప్రెజెంటింగ్ సెవరల్ ఛాలెంజెస్ దట్ ఇంపాక్ట్ ద యూజబిలిటీ అండ్ ఎకలాజికల్ హెల్త్. దట్ ఇంపాక్ట్ అంటే ఇప్పుడు ఏంటిది? ఇది నెక్స్ట్ హౌఎవర్ దీని రిలేటెడ్గా ఇది ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ ఉంది కాబట్టి అందరూ కొట్టుకుంటూ ఉంటారు, తక్కువ దొరుకుతాయి కాబట్టి రిసోర్సెస్ అనేది ఈ ఛాలెంజ్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ కాన్సెప్చువల్ టర్మ్స్ అనేవి మనకు వచ్చాయా లేదా? ఇప్పుడు ఏమవుతుంది? ఈజీగా ఛాలెంజెస్ ఫేస్డ్ అంటే ఆల్రెడీ నువ్వు దానివల్ల కొన్ని ఎక్స్టర్నాలిటీస్ ఉన్నాయి, నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్. కాబట్టి ఆ ఎక్స్టర్నాలిటీస్ ఏంటి అని హెడ్డింగ్ పెడుతున్నావు. దీనికి కంప్లీట్ ఫ్లో ఉంది. ఇది న్యాచురల్ ఫ్లో అనేది, కోహరెన్స్ అనేది బిల్డ్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనము కోహరెన్స్ అనేది ఇక ఈ నెక్స్ట్ ఇటువైపు వెళ్ళే ముందు ఒకసారి అదే 9th దానికి వెళ్దాము. ఇక్కడ ఏం అడిగారు మనకి 9thలో? డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఇన్ ద స్టేట్స్ ఇరిగేషన్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్. అంటే తెలంగాణ హ్యాస్ ఇంపార్టెంట్ రివర్ సిస్టమ్ దట్ ఆర్ క్రూషియల్ ఫర్ ఇట్స్ అగ్రికల్చర్, వాటర్ మేనేజ్మెంట్, ఓవరాల్ డెవలప్మెంట్. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ సిగ్నిఫికెన్స్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ కాన్సెప్చువల్ టర్మ్స్ ఏమున్నాయి? ఇదిగో ఇంపార్టెంట్, క్రూషియల్ ఫర్ అని ఏదో స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? మళ్ళీ వెంటనే ద మెయిన్ రివర్స్ ఇన్ తెలంగాణ ఆర్ గోదావరి రివర్ అలాంగ్ విత్ దేర్ అని చెప్పి మెయిన్ ట్రిబ్యూటరీస్. సో రివర్ ప్రొవైడ్ ఎసెన్షియల్ వాటర్ రిసోర్సెస్ దట్ సపోర్ట్ ఫార్మింగ్ అండ్ అదర్ యాక్టివిటీస్ అని చెప్తాం. సో దాని రిలేటెడ్గా ఇరిగేషన్కి ఏం బెనిఫిట్ అవుతుంది, వాటర్ మేనేజ్మెంట్కి ఎట్లా బెనిఫిట్ అవుతుంది, ఇంకా ఏమన్నా సిగ్నిఫికెన్స్ ఓవరాల్గా అడిగితే ఇంకా అదర్ డైమెన్షన్స్కి సరిపడేటట్టుగా మనం రాసుకుంటాం. ఇక్కడ ఇది ఎట్లా తీసుకెళ్తున్నామో, ఇది ఛాలెంజెస్ చెప్తున్నట్టుందా, ఇది బెనిఫిట్స్ చూపిస్తున్నట్టుంది అట్లా. సో క్వశ్చన్ ఎట్లా ట్విస్ట్ చేస్తున్నాం అనేది ఇక్కడ చూసి దాన్ని బేస్ చేసుకొని వెళ్తామన్నమాట. స్టేటస్ అడిగారు సపోజ్, అక్కడ మిస్టేక్ అవుతుంటుంది క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో. లేకపోతే సర్క్యూట్స్ అడిగారు, క్వశ్చన్ అర్థం చేసుకోవడం మిస్ అయింది. కాబట్టి టోటల్ కంటెంట్ డివేట్ అవుతుంది. ఇక్కడేమో క్వశ్చన్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఇంటర్లింక్ అయినాయి. ఫస్ట్ సెకండ్ పార్ట్ని అడ్రస్ చేస్తూ ఇంట్రొడక్షన్, దాని రిలేటెడ్గా సేమ్ టాపిక్ మళ్ళీ పెనిన్సులర్ రివర్స్ మీదే అడిగాం. మళ్ళీ పెనిన్సులర్ రివర్స్ మీదనే అక్కడ ఒక టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్ వస్తుంది, ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ఇంట్రడక్షన్ వస్తుంది. ఇది మర్చిపోయి ఏం చేస్తున్నాం? పెనిన్సులర్ రివర్స్ అంటే అవి గొప్పవి అని ఒక ఏదో ఒకటి దాని గొప్పతనం చెప్పేటట్టుగా ఒక పదం రాస్తే అయిపోతుంది. పెనిన్సులర్ రివర్స్ అనేది మనకి జనరల్ నోషన్ ఉంటుంది. ఓకే, అట్లా ప్రతి సిలబస్లో ఒక టాపిక్ ఇంట్రడక్షన్స్ రాసేసుకున్నా సార్, నా పని అయిపోయింది అని నాకు చెప్తుంటారు వచ్చి. అప్పుడు నేనేం చెప్పాలి? పని అయిపోయిందంటే మిస్గైడ్ అయ్యావు, కరెక్ట్గా అర్థం కావట్లా. అలా ఉండదు. నువ్వు సిలబస్కి ఇంట్రడక్షన్, సిలబస్ టాపిక్కి నువ్వేం రాసుకొని ఉండాలి? నీ దగ్గర కీ టర్మ్స్ ఉండాలి, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్తో కీవర్డ్స్ ఉండాలి. అవి నువ్వు నీకు నచ్చినట్టుగా యూజ్ చేసుకోగలగాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్కి డిఫరెంట్ ఆ కీవర్డ్స్ని ఎట్లా ట్విస్ట్ చేయాలి. ఇప్పుడు ఇదే ఫార్మింగ్కి అగ్రికల్చర్ యాక్టివిటీకి హెల్ప్ అవుతుంది అనేది బెనిఫిట్ వచ్చినప్పుడు అట్లా చెప్తున్నావు. ఛాలెంజ్ అవుతుంది అన్నప్పుడు ఇది ఫార్మింగ్ అగ్రికల్చర్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అని మార్చాడు. సమజైందా? సింపుల్. ఛాలెంజ్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం?
ఇదిగో అగ్రికల్చర్ ఎకనామిక్ యాక్టివిటీస్ మీద ఇది సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ చూపిస్తుంది, స్కేర్సిటీ ఆఫ్ రిసోర్స్ అవుతుంది కాబట్టి అంటాం. అదే సేమ్ అగ్రికల్చర్ ఎకనామిక్ యాక్టివిటీస్కి బెనిఫిట్ అవుతుంది, ఇది పెనిన్సులర్ రివర్ మేజర్ డిస్ట్రిబ్యూషన్ దాని కాంట్రిబ్యూషన్ సిగ్నిఫికెన్స్ అడిగాడు కాబట్టి చిన్న సేమ్ టర్మ్స్ని ఎటువైపు ట్విస్ట్ చేస్తాం అనేది ఆ క్వశ్చన్కి తగ్గట్టుగా మారుస్తున్నాం. ఈ బేసిక్ ఇంపాక్ట్ ఏంటి లేదా దాని సిగ్నిఫికెంట్ ఏంటి అనే పదాలను పక్కన పెట్టేసి ఆ నెగిటివ్ ఎక్స్టర్నాలిటీస్ రిఫ్లెక్ట్ చేసేవి అనే కాన్సెప్ట్స్ లేకుండా రాస్తే, జనరల్ ఇంట్రడక్షన్ రాస్తే అప్పుడు క్వశ్చన్ రిలవెంట్ ఇంట్రడక్షన్ ఎట్లా, మెయిన్ బాడీకి ఫ్లో ఎట్లా జనరేట్ అవుతుంది, ప్రాపర్ న్యాచురల్ ఫ్లో ఎట్లుంటుంది, కోహరెన్స్ ఎక్కడ, కనెక్షన్ ఎక్కడ అని మీకు ఎక్స్ట్రా ఎందుకు మార్కులు వేయాలి? ఈజ్ ఇట్. సో ఇది మనకి 90% రెలవెంట్గా రాయడానికి సగం ఆయుధం అక్కడే దొరుకుతుంది. మనకి బోల్డ్ పాయింట్స్ అక్కడే వచ్చేస్తాయి, ఫ్లో వస్తుంది, స్పీడ్ వస్తుంది. దీన్ని మనం ఫోకస్ చేయడానికి ట్రై చేయాలి. ఓకే, ఇలా ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి పొలిటీలో సపోజ్ ఇలా చూడండి, పొలిటీకి మీకు ఇప్పుడు నెక్స్ట్ రేపు రాస్తున్నారు పొలిటీకి, ఒక పొలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు ఇందులో ఎవరు ఎక్కడెక్కడ నేను కొన్ని కాపీస్ చూసినప్పుడు కొంతమంది ఇంటరాక్ట్ అయినప్పుడు హౌ హ్యాస్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ రైట్ అగేన్స్ట్ క్లైమేట్ చేంజ్ యాజ్ ఎ డిస్టింక్ట్ ఫండమెంటల్ హ్యూమన్ రైట్ అని చెప్తున్నారు కదా. అంటే ఈ క్లైమేట్ చేంజ్కి అగెయిన్స్ట్గా మనం పోరాడడం కానీ అదంతా నా ఫండమెంటల్ రైటు, క్లైమేట్ చేంజ్ కాకుండా నా ఫండమెంటల్ రైటు అనేది నాకు చెప్తున్నా హ్యూమన్ రైట్ అనేది. సో దీని ఇంప్లికేషన్స్ ఏంటి అని అన్నాను. ఇప్పుడు దీనిలో మీరు వాట్ ఆర్ ఇట్స్ ఇంప్లికేషన్స్ అన్నట్టు చూసారా, ఇంప్లికేషన్స్ అని అంటే మనం కేవలము ఒక డొమైన్కే పరిమితమే రాస్తామా? ఇంప్లికేషన్స్ అంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ కాకుండా క్లైమేట్ చేంజ్ అనేది నా అగెయిన్స్ట్ క్లైమేట్ చేంజ్ ఫస్ట్ నా ఫండమెంటల్ రైట్ అని నేను చెప్పినప్పుడు అగెయిన్స్ట్ క్లైమేట్ చేంజ్ దాన్ని నేను సుప్రీంకోర్టు కూడా రియేటరేట్ చేసినప్పుడు ఏమవుతుంది నాకు? ఇంప్లికేషన్స్ అంటే కేవలం పొలిటికల్ బెనిఫిట్స్ ఉంటాయా, పాలిటీ రిలేటెడ్ బెనిఫిట్సా, అడ్మినిస్ట్రేషన్ బెనిఫిట్సా? కాదు కదా, కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి కదా ఎక్స్ట్రా. అంటే దీనివల్ల ఏమవుతుంది? రెన్యూబుల్ ఎనర్జీ మీద ఉంటుంది అండ్ కోర్టు దాన్ని నువ్వు యూజ్ చేయి, క్లైమేట్ చేంజ్కి అగెయిన్స్ట్గా నాకు పాలసీస్ తీసుకురా అని చెప్పాలి, పాలసీ మీద ఉంటుంది. ఇంప్లికేషన్స్ అంటే కొంచెం బ్రాడర్గా వెళ్తుంది, రైట్? ఆ బ్రాడ్నెస్ సపోజ్ ఇప్పుడు మీరు ఈ ఆన్సర్ చూడండి, ఇక్కడ సపోజ్ జ్యుడిషియల్ కేస్ స్టడీస్ ఇవన్నీ చెప్తారు. సో రెన్యూబుల్ ఎనర్జీ మీద ఎంఫసైజ్ చేయాలి, దాని రిలేటెడ్ ఇంప్లికేషన్స్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఫైనల్ అవుట్కమ్స్ ఏంటి, పరిణామం ఏంటి అనేది చెప్తున్నాం మనం. సో ఈ పాలసీ ఇంప్లికేషన్స్ ఏంటి, లీగల్ ఇంప్లికేషన్స్ ఏంటి, ఇవన్నీ చెప్తున్నాం. మళ్ళీ రాసేటప్పుడు మళ్ళీ ఎటువైపు మారాలి? ఎన్విరాన్మెంట్ టర్మ్స్ వాడతామా? వాడం. మళ్ళీ ఇక్కడ చూడండి కావాలంటే ఎలా మనము తీసుకెళ్తాం. సపోజ్ ఇదిగోండి ఇక్కడ సపోజ్ ఎంఫసిస్ ఆన్ రెన్యూబుల్ ఎనర్జీ అన్నాం. ఇక్కడ ఏం రాస్తున్నాం? ద కోర్ట్ అండర్స్కోర్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అని దానికి కొంత కోటింగ్ ఇస్తున్నాం. ఇజంట్ ఇట్? అంటే కంటెక్స్ట్ని డీవియేట్ కాకుండా చూసుకుంటున్నాం. అర్థమవుతుంది? కంటెక్స్ట్ ఏది? ఇప్పుడు మనం రాస్తుంది ఎన్విరాన్మెంట్కి కాదు కదా, కంటెక్స్ట్ రాస్తుంది పాలిటీకి. అది నా హ్యూమన్ రైట్, ఫండమెంటల్ రైట్ అనేటట్టుగా రాస్తున్నాం. అలా హ్యూమన్ రైట్ అవడం వల్ల నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటన్నట్టు ఇక్కడ అనే పాలసీ రిలేటెడ్ ఓరియంటేషన్ గవర్నమెంట్ తీసుకోవాల్సి వస్తుంది మ్యాండేటరీగా. ఎందుకంటే నా ఫండమెంటల్ రైట్ ప్రొటెక్ట్ అవ్వాలి, నాకు కంపల్సరీ దాని మీద స్టేట్ని నేను క్వశ్చన్ చేయడానికి నాకు రైట్ వస్తుంది. అవసరమైతే సుప్రీంకోర్టు దగ్గర వెళ్ళొచ్చు. కాబట్టి ఏం చేయాలి? కోర్ట్ అండర్స్కోర్డ్ అనో, కోర్ట్ నాకు ఇచ్చిందనో, ఇలాంటి పర్స్పెక్టివ్లో మన థింకింగ్ అనేది ఆ లైన్ నుంచి డిబేట్ కావద్దు. సో ఇట్లా కావద్దంటే అప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటంటే క్వశ్చన్ చదివిన తర్వాత థీమ్ ఐడెంటిఫై చేసి దాన్ని చివరి అక్షరం వరకు మర్చిపోవద్దు. బ్రెయిన్లో ఒక పార్ట్లో అది గుర్తుండిపోవాలి, ఇంకొక పార్ట్ ఏమో ఆన్సర్కి సంబంధించిన డైమెన్షన్ గుర్తు తెచ్చుకొని రాస్తూ ఉండాలి. చివరి అక్షరం వరకు ఆ థీమ్ అట్లనే బ్రెయిన్లో పెట్టుకోవాలి. ఎస్ఐకి కూడా ఇదే అప్లై చేయాలి. అప్పుడు ఒక్క అక్షరం కూడా ఇర్రిలవెంట్ రాయాలి. ఒక లైన్ తక్కువ రాసినా 100% రిలవెంట్ ఉంటుంది, డీవియేషన్ ఉండదు, రైట్? ఇట్లాంటి ఇంకా సమ్ క్వశ్చన్స్ ఏమైనా చూద్దాం. ఇంకా ఇప్పుడు ఇందులో మీరు రేపు రాయబోయేది కూడా ఇట్లానే. రేపు అప్లై చేయాల్సింది ఏంటి? మన బ్రెయిన్కి క్వశ్చన్ చూడగానే మెయిన్ థీమ్ని ఎన్సర్కిల్ చేయండి. చలో దానిలో థాట్స్ వస్తున్నాయి, ఈ థీమ్ మాత్రం అట్లా బ్రెయిన్లో ఫిక్స్ అయిపోవాలి. చివరి అక్షరం వరకు అట్లా చెరిగిపోవద్దు. అది చివరి అక్షరం వరకు అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ పాయింట్ రాస్తున్నా సరే ఇంప్లికేషన్ రిలేటెడ్ టు క్లైమేట్ చేంజ్, అగేన్స్ట్ క్లైమేట్ చేంజ్ యాజ్ ఫండమెంటల్ రైట్ అనేది అట్లా ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఇందులోనే ఇక్కడ ఒకటి సెకండ్ క్వశ్చన్ చూడండి.
సెకండ్ క్వశ్చన్లో హౌ హ్యావ్ ద ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవాల్వ్ టు అడ్రస్ ద మోడర్న్ ఛాలెంజెస్ అని అన్నాడు. రైట్, ఇప్పుడు మీరు ఏం రాశారంటే 70% నేను చూసినంత వరకు 10 మంది కాపీస్ జస్ట్ నాకు తీసుకొచ్చి చూపిస్తే 70 కాదు, నాకు తెలిసి ఒక్కళ్ళు కూడా కరెక్ట్గా రాయలేదు. 10కి 10 నాకు చూపించిన వాళ్ళు ఇలానే రాశారు మిస్టేక్. హౌ హ్యావ్ ద ఫండమెంటల్ రైట్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవాల్వ్ టు అడ్రస్ మోడర్న్ ఛాలెంజెస్ అని ఉంది కదా. మీరు ఏం రాశారు? చాలా నాకు తెలిసినంత వరకు కొంతమంది, నేను చూసిన కొన్ని కాపీస్, ఫండమెంటల్ రైట్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఎవాల్వ్ ఎలా అయింది మోడర్న్ ఛాలెంజ్ అడ్రస్ చేయడానికంటే 14 ఎట్లా ఎవాల్వ్ అయింది, 15 ఎట్లా ఎవాల్వ్ అయింది, 16 ఎట్లా ఎవాల్వ్ అయింది అనేటట్టుగా రాశారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఏమంటున్నారు ఒకసారి లాజికల్గా గమనించండి. మోడర్న్ ఛాలెంజెస్ ఇక్కడ ఎవాల్యూషన్. ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడైనా ఒక డెమోక్రటిక్ సొసైటీలో ఎవాల్వ్ అవుతున్నాయి అనుకోండి. ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎవాల్వింగ్ ఇన్ ఏ డెమోక్రటిక్ సొసైటీ బేసికల్లీ. ఎట్లుంటుంది అది? ఇంకా ఫండమెంటల్ రైట్స్ ఎక్స్టెండ్ అవుతాయి కదా. ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి వరకు ఎక్స్టెండ్ అవుతాయి? ఈవెన్ బర్త్ షుడ్ బి ట్రీటెడ్ విత్ డిగ్నిటీ అండ్ ఈవెన్ డెత్ హ్యాస్ టు బి ట్రీటెడ్ విత్ డిగ్నిటీ. అండ్ ఫండమెంటల్ రైట్ హారిజోన్స్ అనేవి ఎక్స్టెండ్ అవుతాయి కదా, ఎక్స్పాండ్ అవుతాయి కదా, ఇంకా సివిలైజ్ అవుతాయి కదా, ఇంకా ప్రోగ్రెస్ అవుతాయి కదా. ఓకే, డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ని, ఐడియల్స్ని ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా రిఫ్లెక్ట్ చేస్తాయి కదా. బట్ మోడర్న్ ఛాలెంజ్ ఏంటి మరి? ఫండమెంటల్ రైట్స్ ఎవాల్వ్ అయినప్పుడు ఛాలెంజ్ ఏమొస్తుంది అంటే మోడర్న్ లైఫ్ ఇప్పుడు ఎలా మారుతుంది? కంప్లీట్ గ్లోబల్ లైఫ్లో సొసైటీకి సంబంధించినటువంటి కాంప్లెక్సిటీ పెరుగుతుంది. డిజిటల్ ఎరాలో ఆ కాంప్లెక్సిటీని అర్థం చేసుకుంటూ ఇంకా కన్వెన్షనల్ అగెయిన్స్ట్ ఫండమెంటల్ రైట్స్ ఐడియాస్ అలానే ఉంటున్నప్పుడు దాన్ని అడ్రస్ మోడర్న్ లైఫ్ ఏమో చాలా వేగంగా వెళ్తుంది. ఎవాల్వ్ అవుతున్న ఫండమెంటల్ రైట్స్, ఇప్పుడు సపోజ్ అడల్టరీ మీద జడ్జిమెంట్ వచ్చింది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో సొసైటీకి ఇంకా థింకింగ్ లేదు. ట్రాన్స్జెండర్స్ మీద జడ్జిమెంట్ వచ్చింది అంటే ఫండమెంటల్ రైట్స్ ఎక్సెసివ్లీ లిబరల్ అవుతున్నాయి, ఎవాల్వ్ అవుతున్నాయి. హౌ అంటే ఎలా జరిగిందంటే అలా జరిగిందని చెప్పాలి కదా. ఇప్పుడు ఎవాల్వ్ అవుతున్నాయి అంటే ఇంకా ఫండమెంటల్ రైట్స్ సివిలైజ్ అవుతున్నాయి, ఇంకో డెమోక్రటికల్లీ అవి ఎంత స్ట్రెంగ్తెన్ అవుతున్నాయి, డెమోక్రసీని ఎంత స్ట్రెంగ్తెన్ చేస్తున్నాయి అనేటట్టుగా ఎవాల్వ్ అవుతుంది. కానీ ఆ ఎవాల్యూషన్ని సొసైటీ క్యాచ్ చేయలేకపోతుంది అనేది మనం చూపించాలి అక్కడ, అంతే కదా సొసైటీ. సో ఇప్పుడు ఇప్పటికీ కూడా ట్రాన్స్జెండర్స్ మీద ఈ సొసైటల్ స్టీరియోటైపిజం అలానే ఉంది కదా. సో దానికి సంబంధించి రైట్స్ మాత్రం 100% ఇచ్చేసారు. సో ఇలా మనం చెప్పేటప్పుడు అప్పుడు ఏం చెప్తాము? ఫండమెంటల్ రైట్స్ ఎవల్యూషన్ అనేది ఎక్కడి వరకు వెళ్ళింది? మార్జినల్ సెక్షన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఇలా రైట్ టు ఎడ్యుకేషన్, హెల్త్ వరకు, దానికి ఎక్స్టెన్షన్ ఎంతవరకు వెళ్ళింది? ప్రైవసీకి, రైట్ టు ఇంటర్నెట్ వరకు కూడా వెళ్ళింది కదా ఎవల్యూషన్. రైట్ టు ఇంటర్నెట్ యాక్సెస్ అనేది, ఇంకా రైట్, ఇవన్నీ. సో ఈ క్వశ్చన్స్ని మనము అర్థం చేసుకునేటప్పుడే జస్ట్ నేరోగా కాకుండా ఇప్పుడు మీరు అదే ఈ మేజర్ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్ రైట్స్ ఎవాల్వ్ అవ్వడానికి, ప్రోగ్రెస్ అవ్వడానికి ఈ డైమెన్షన్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా ఆర్టికల్ వైజ్ రాస్తే ఏమవుతుంది? రైట్ టు ఈక్వాలిటీ ఎట్లా ఎవాల్వ్ అయింది, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఎవాల్వ్ అయింది, రైట్ టు లైఫ్ పర్సనల్ లిబర్టీ ఎట్లా ఎవాల్వ్ అయింది అని రాస్తే నేరో డౌన్ అయిపోదు. ఓకే, మన డొమైన్ ఎంత ప్రతి రైట్, ఇప్పుడు రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీలో పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ వస్తుంది, ప్రైవసీ వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి. మళ్ళీ అవన్నీ రాసిన తర్వాత మళ్ళీ 19లో కూడా మళ్ళీ అవి సిమిలర్గా అనిపిస్తాయి. రైట్ టు ఇంటర్నెట్ యాక్సెస్ వస్తుంది, మళ్ళీ కొన్ని ప్రైవసీ వస్తాయి. దాన్ని ఇటు మలపాలా మీకు దాన్ని నేరో రైట్ 15-16 ఆర్టికల్స్ కూడా ఎలా ఎవాల్వ్ అయినాయి అంటే ఈ అమెండ్మెంట్ ప్రకారం ఇట్లా ఎవాల్వ్ అయిందని రాస్తున్నారు. దట్ ఈస్ వాట్ ద మిస్టేక్ ఈస్. ఎవల్యూషన్ అనేది ఎవల్యూషన్ అయింది, అమెండ్మెంట్స్తో అయింది, జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్స్తో అయింది. దీస్ ఆర్ కీవర్డ్స్. ఎవాల్వ్, ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఎవాల్వ్డ్ అంటే ఎట్లా ఎవాల్వ్ అవుతాయి? కాన్స్టిట్యూషన్ ఎవాల్వ్డ్ అంటే ఎట్లా ఎవాల్వ్ అయింది? ఆన్ వాట్ గ్రౌండ్స్ యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఎవాల్వ్డ్? త్రూ జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ వేరియస్ స్టాట్యుటరీ ప్రొవిజన్స్ అండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్. ఇవే కదా బేసిక్గా. దీస్ ఆర్ ద కీవర్డ్స్. ఇవి ఇంటర్వ్యూలో పడతాయి. వచ్చిన తర్వాత అప్పుడు జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ 14కి ఏమి ఇచ్చారు, 15కి ఏమి ఇచ్చారు, 16కి ఏమి ఇచ్చారు? కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 14కి 15కి ఇచ్చి ఎట్లా ఎవాల్వ్ చేశారు ఇట్లా రాస్తామా? కాదు కదా. ఫండమెంటల్ రైట్స్ సింగిల్గా తీసుకునేది కాదు. ఫండమెంటల్ రైట్స్ యాజ్ ఎ హోల్, యాజ్ ఎ సింగిల్ ఎంటిటీ తీసుకొని రాయాలి. సింగిల్ ఎంటిటీగా వాటి ప్రోగ్రెస్ ఎట్లా వెళ్ళింది అనేది రాయాలి. ఓకే, సో అప్పుడు మనకి క్వశ్చన్ ఏమో మీరు 14 నుంచి అద్భుతంగా నింపారు, 2 పేజీలు 3 పేజీలు 10 నిమిషాల్లో నింపారు.
కానీ అక్కడేమో అస్సలు సంబంధం లేదు, ప్రశ్నకి సమాధానానికి సంబంధం లేదు. మీ దగ్గర సూపర్ కంటెంట్ ఉంది, మొత్తం అన్నీ రాశారు, అన్ని యాక్ట్స్ రాశారు, అమెండ్మెంట్స్ రాశారు, లైఫ్లో ఒక 100 సార్లు చదువుంటారు వాటిని. కానీ వాటి యూజ్ ఏంటి? క్వశ్చన్కి జస్టిస్ చేయలేనప్పుడు, రైట్? సో ఇప్పుడు మనం రేపు రాసే ప్రశ్నలో కూడా మనం పాటించాల్సిన కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ ఏంటిది? ఈ సోషల్ జస్టిస్ కీవర్డ్స్ ఇవన్నీ కూడా రాసి పెట్టుకొని ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. సోషల్ జస్టిస్ అంటే 4-5 టర్మ్స్ అట్లా ఉండాలి. కావాలంటే ఒక సింపుల్ మీకు ఓరియంటేషన్ కూడా ఇస్తాయి. ఇప్పుడు ఒక లెఫ్ట్ సైడ్ ఒక పేజ్లో ఒక బాక్స్ పెట్టుకుంటారు, సిలబస్ టాపిక్ పెట్టుకోండి, హెడ్డింగ్ సిలబస్ టాపిక్ మీద ఇంట్రో కన్క్లూజన్ కీవర్డ్స్ అని ఇటు పెట్టుకోండి, మెయిన్ బాడీ కీవర్డ్స్ అని ఇట్లా పెట్టుకోండి. ఒక హాఫ్ పేజ్ బాక్స్లో ఒక 10 కీవర్డ్స్ ఉండేలా చూసుకోండి. దట్స్ ఇట్. అవి గుర్తు రావడమే సగం సమస్య. ఓకే, మనం రేపు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మీ దగ్గర నుంచి ఇంట్రొడక్షన్ చూసిన వెంటనే రెలవెంట్ కాన్సెప్చువల్ కీవర్డ్స్ ఇంట్రోలో కన్క్లూషన్లో ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయగలగడం, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ కాంప్లెక్స్ కాకుండా సింపుల్ సెంటెన్సెస్గా విడగొట్టి మళ్ళీ ఆ కీవర్డ్స్ని యూజ్ చేయడం, అది స్పాంటేనియస్గా మళ్ళీ అది చేస్తున్నప్పుడే ఎక్కడ కూడా క్వశ్చన్ థీమ్ మర్చిపోకుండా, థీమ్ ఏదైతే గుర్తుపెట్టుకుంటారో మెయిన్ ఎసెన్స్ ఏదైతే ఉందో ఆ గుర్తుపెట్టుకుంది మర్చిపోకుండా చివరి వరకు అలానే కంటిన్యూ చేయడం, ఆ క్వశ్చన్ ఎండ్ అయ్యే వరకు. ఈ 3 రేపు పాటించి చూడండి, అబ్సల్యూట్గా ప్రతి క్వశ్చన్ 100% రెలవెంట్గా రాస్తారు, ఎక్కడ ఇర్రెలవెంట్ ఉండదు, రైట్? సో మనము ఫిజికల్ వరల్డ్లో ఓరల్ ఎక్స్ప్రెషన్ చేసినప్పుడు అడుగుతున్నది ఏంటి, చెప్పాల్సింది ఏంటని క్లియర్గా తెలుస్తుంది. మీరు సింగిల్గా రిటర్న్ టెస్ట్ రాస్తున్నప్పుడు అడుగుతున్నది ఏంటి అని మనం రాయాల్సింది ఏంటనే కమ్యూనికేషన్ ట్రాన్స్పరెంట్గా డైరెక్ట్గా జరగదు. అందువల్ల మనం మిస్కన్సెప్షన్లో రాస్తాం, మిస్ అయ్యి తప్పులు రాస్తాం అన్నమాట. ఓకే, సో అప్పుడు మనం కమ్యూనికేషన్ ఎట్లా చేయాలి? ఎగ్జామినర్తో క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మనతో ఎలా అయితే ఒక మనిషి అడిగినప్పుడు ఆన్సర్ చెప్తామో అలానే చెప్పాలి. ఓకే, ఇప్పుడు డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ అని అన్నాం అనుకోండి, ఓరల్గా అడిగినప్పుడు నీ గురించి నువ్వు చెప్పంటే చెప్తారు మీరు. డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ రాయమన్నాం అనుకోండి, మనం ఏం చేసేస్తాం బై మిస్టేక్, మన పేరుతో స్టార్ట్ చేయకుండా, ఓకే నేను పలానా చోటు పుట్టాను, నేను అక్కడి నుంచి వచ్చాను, నేను ఇది చదువుకున్నాను అని రాస్తూ వెళ్ళిపోతాం. బై మిస్టేక్ మన పేరు మర్చిపోతాం అక్కడ రాయడం ఫండమెంటల్గా. ఓకే, రాసేటప్పుడేమో మన ఆలోచన తీరు మారిపోతుంది. మనం జనరల్గా ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మన ఆలోచన విధానం ఏమో చాలా స్ట్రైట్గా ఉంటుంది, అడిగిన దానికి యాజ్ ఇట్ ఈజ్ చెప్తారు. సో ఆ ఓరల్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో రిటర్న్ ఎక్స్ప్రెషన్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే వచ్చేటట్టుగా మన స్పీడ్ స్పాంటేనిటీ రావాలి, అట్లా ఆ క్లారిటీ తోటి. ఓకే, దిస్ ఈజ్ వాట్. రేపు రాసేది కూడా ఇలానే చూడండి. ఇప్పుడు రోల్ అని అడిగారు, మళ్ళీ ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి కూడా రోల్ అడిగారంటే ఏం రాస్తారు? డెఫినెట్లీ వాటికి సంబంధించిన కాంట్రిబ్యూషను, సిగ్నిఫికెన్స్, ఇంపాక్ట్, అవుట్కము ఇవన్నీ రిఫ్లెక్ట్ అయ్యే టర్మ్స్ రావాలి, కాన్సెప్చువల్ కీవర్డ్స్ టర్మ్స్. అలాంటివి వస్తున్నాయా లేదా? మీకు రావట్లేదు, పెన్ను కదలట్లేదు అంటే మీరు ఏం చేసినట్టు? ఈ 5 days బిఫోర్ గ్రాండ్ టెస్ట్ ప్రాపర్గా సిలబస్కి సంబంధించిన యూనిట్ వైజ్ ఇచ్చిన క్వశ్చన్స్కి డైమెన్షన్స్ మీద అండ్ ఇంట్రో కన్క్లూషన్స్ పైన కీవర్డ్స్ నోట్స్ బిల్డ్ చేసుకోలేదని అర్థం. ఓకే, మనం బాగా కంటెంట్ చదువుతున్నాము, బట్టి కొడుతున్నాము, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని అర్థం. చదువుతున్నాం కానీ కాన్సెప్చువల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనలో జరగట్లేదని అర్థం. అవి ఇప్పుడు ఇమ్మీడియట్లీ చేంజ్ చేసుకుంటూ వెళ్ళండి. గవర్నెన్స్ నుంచి ఇంకా మంచిగా చేయాలి, రైట్? అండ్ సొసైటీ గవర్నెన్స్ వీటన్నిటిలో ఏంటంటే ఆన్సర్స్ అన్నీ మీకు తెలుసు కానీ రిలవెంట్గా రాయడానికి రాదు, ప్రాపర్గా మిస్టేక్స్ రాస్తారు అక్కడ. 4th క్వశ్చన్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ రెవల్యూషనైజింగ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా. ఓకే, ఇప్పుడు హైలైట్ రోల్ ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అని రాశారు. ఎలా అయినా తీసుకోవచ్చు, గవర్నమెంట్ తీసుకున్నా మంచిదే కదా. లేదు, జిఎం మస్టర్డ్ అంటే ఓన్లీ కన్ఫైన్ బయోటెక్నాలజీకి కన్ఫైన్ అవ్వలేం కదా. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఇంకా డ్రోన్స్ ఉన్నాయి, టెక్నాలజికల్ మెషినరీ ఎక్విప్మెంట్ ఇంకా ఇంప్రూవ్ అయింది. సో అవన్నీ కూడా రాస్తాం మనం. ఇట్ ఈస్ ఓన్లీ రోల్ ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. ఇంకా అవి రాస్తూ ఇంకా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కూడా ఏమైనా ఉన్నా వాటిని ఎంకరేజ్ చేసి ఉన్నా రాయొచ్చు. గవర్నమెంట్ జిఎం మస్టర్డ్ ఇంకా ఇవ్వలేదు, ఓన్లీ బీటీ కాటన్ వరకే ఇచ్చింది, జెనెటికల్లీ మోడిఫైడ్ కాటన్ వరకే ఉంది. అది కూడా దాని మీద కాంట్రవర్సీస్ ఉన్నాయి.
సరే అది పక్కన పెట్టినా మీరు అన్నట్టు ఓకే జెనెటికల్ మోడిఫికేషన్ అనేది కూడా ఇంకా ఇంటర్వెన్షన్ అనేది జరిగింది, అది కూడా చెప్పొచ్చు. బయోటెక్నాలజీ చెప్పొచ్చు, నానో టెక్నాలజీ చెప్పొచ్చు, అండ్ రోల్ ఆఫ్ టెక్నాలజీ, అండ్ ఇంకా డ్రోన్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసినవి, అండ్ శాటిలైట్స్ ఇవన్నీ, ఓకే, టెలికమ్యూనికేషన్ వీటిని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ మొబైల్ యాప్స్ వచ్చినాయి. సపోజ్ ప్లాంటిక్స్ మొబైల్ యాప్ ఒకటి ఉంటుంది, అదేంటంటే అది పిక్ తీసి చూపిస్తే దానికి సంబంధించిన పెస్ట్స్ ఏమేమి ఎఫెక్ట్ చేస్తున్నాయి అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే, అలాంటివి ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ కూడా దానికి సంబంధించిన ఏమంటారు అవేర్నెస్ మొబైల్స్ యాప్స్ కూడా డెవలప్ చేసి ఇస్తుంది, అవి కూడా మనం చెప్పచ్చు. సో అట్లా అన్నీ రాయొచ్చు. దిస్ ఈస్ కాంప్రహెన్సివ్గా రాయొచ్చు. అండ్ గవర్నమెంట్ రాస్తే ఇంకా మంచిది, గవర్నమెంట్ ఇంకా ఎన్రిచ్మెంట్ ఉంటుంది. అంటే అన్ని స్కీమ్స్ పాలసీస్ మీకు గుర్తున్నాయని అర్థం, వాటిని ఎంకరేజ్ చేయడానికి. రైట్, ఆల్ ద బెస్ట్.